మమ్మీ, ఇంత ఆలస్యమైంది. శాంటా క్లాస్ గిఫ్ట్ ఇవ్వడానికి ఎందుకు రాలేదు? బిడ్డ, శాంటా క్లాస్ ఖచ్చితంగా వస్తారు, నువ్వు బాధపడకు. సారీ బాబు, నేను ఈసారి రావడానికి ఆలస్యం అయింది. అందువల్లే అడవిలో రావడానికి కూడా లేట్ అయింది. తీసుకో నీ గిఫ్ట్. మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్ శాంటా. మేరీ క్రిస్మస్. తీసుకో నీ గిఫ్ట్. థ్యాంక్ యూ శాంటా. మేరీ క్రిస్మస్. నేను చాలా జంతువులు గిఫ్ట్లు ఇచ్చాను, కానీ ఒక ఇల్లు ఇలా కూడా ఉంది. అక్కడ నా కోసం ఎదురుచూపులు అసహనంతో ఉన్నాయి. మమ్మీ, శాంతా ఇంతవరకు ఎందుకు రాలేదు? అసలు అతను ఎక్కడ ఉన్నాడు? బిడ్డ, తను ఖచ్చితంగా వస్తారు, నువ్వు బాధపడకు. ఆ బేబీ బియర్ అసహనానికి గురయ్యింది పాపం. అది ఇంటికి బయట నించునుంది మరియు వాళ్ళ అమ్మతో ఇలా అనింది. మమ్మీ, నేను శాంటాని వెతకడానికి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే నా కోసం ఎదురు చూడు. అది విని మమ్మీ బియర్ భయపడింది మరియు పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తుంది, కానీ అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మమ్మీ ఎలుగుబంటి కంగారు పడి అతని కోసం వెంట పడింది. నేనక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళమ్మ ఏడుస్తూ వచ్చింది. ఆ సమయానికి నా చేతిలో వాళ్ళ అబ్బాయికి ఇవ్వడానికి గిఫ్ట్ ఉంది. కానీ ఆమె ఏడుస్తూ ఉండడాన్ని చూసి నేను కంగారుగా అడిగాను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా మీ అబ్బాయి ఎక్కడా? నీ గిఫ్ట్ కోసం నా బిడ్డ నీ కోసం ఇంతసేపు ఎదురు చూసింది. మరియు ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలీదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలీదు. నన్ను క్షమించు, ఈసారి ఆలస్యం అయింది. నీకు నేను శాపమిస్తున్నాను. ఉదయం అయ్యేలోపు నా బిడ్డ నాకు దొరకలేదంటే నువ్వు చెట్టుగా మారిపోతావు. నా బిడ్డకు గిఫ్ట్ ఇవ్వలేకపోయావు కదా, ఇంకా ఏ బిడ్డకు నువ్వు గిఫ్ట్స్ ఇవ్వకూడదు. ఆమె మాట విని నేను బాగా భయపడ్డాను.